గృహ బలం అంశానికి స్వాగతం. స్థిరవాస్తు చరవాస్తు అని వాస్తుశాస్త్రంలో అవినాభావ సంబంధం కలిగిన అద్భుత తత్వం ఉంది. స్థిరవాస్తు అనేది మనం గృహం కట్టేటప్పుడు ఆచరించే సూత్రాలు. చరవాస్తు అనేది గృహం కట్టిన తర్వాత ఆచరించవలసిన ముఖ్యమైన సూత్రాలు. ఈ రోజు భీష్మ ఏకాదశి పర్వదినాన గృహంలో ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ లేక వినటం కానీ చేసినట్లయితే ఆ భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి అకుంఠితమైనటువంటి జ్ఞాన సంపద మన అందరికీ కూడా సంప్రాప్తించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉండటం, భగవంతునికి మనస్సును కైంకర్యం చేసినట్లు భావించటం విశేషాంశం. ఈరోజు కృష్ణ పరమాత్మ పూజ మీ ఇంటిలో గనక జరిపినట్లయితే యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా మన జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక భౌతిక తత్వాలతో కూడినటువంటి విశేషాంశ తత్వమే. భౌతికాత్మకము ఆధ్యాత్మికాత్మకము ఈ రెండు మేలి కలయికతో కుటుంబం విరాజిల్లటానికి మనం చరవాస్తులో దాగినటువంటి అద్భుత అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇల్లాలి యొక్క కట్టు బొట్టు చీరలు కట్టుకోవటం, ఆ చీరల రంగులో కూడా పసుపు ఎరుపు మిళితమైతే అద్భుతం మహానందం. అలాగే బొట్టు పెట్టుకోవటం, ఎర్రటి బొట్టు కుంకుమ బొట్టు తిలకం నుదుట పాపడి వద్ద అలాగే రెండు కనుల మధ్య కూడా బొట్టును ధరించటం ఇల్లాలి యొక్క ప్రథమ కర్తవ్యం. ఇలా గనక పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఎప్పుడూ కూడాను సౌభాగ్యతత్వం విరాజిల్లుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువకు ప్రతి ఆడబడుచుకు కూడా ఉండమ్మా బొట్టు పెడతా అంటూ కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమతో జాకెట్ ముక్క గాని చీర గాని పెడితే అలా పెట్టిన ఇల్లాలికి పుత్ర సంతానం, బంగారు ఆభరణాలు, భర్త ప్రేమ ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. వాస్తు శాస్త్ర రీత్యా కూడా ఇది అమోఘవంతమైన విశేషాంశం. చాలా మంది గృహిణులు తమ ఇంటి వద్ద లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటువంటి వాళ్ళు బాలాంబికా తత్వంలో విరాజిల్లటానికి వీలుగా మీ ఇంటికి వచ్చినటువంటి చిన్నారి బాలికకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఒక రెవికె గుడ్డను సమర్పించినట్లయితే సౌభాగ్యతత్వం కూడా విరాజిల్లింపచేస్తుంది ఆ బాలాంబిక తల్లి. అలాగే ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టి ఒక పండు లేక తాంబూలం ఇచ్చినట్లయితే మీకు సర్వ సంపదలు కూడా చేకూరుతాయి. ఇది చరవాస్తురీత్యా ఆచరించవలసిన ముఖ్యాంశం. ఈనాడు కొంతమంది ఇళ్ళాళ్ళు కనీసం ఇంటికి వచ్చిన అతిథులను కూర్చోమని కూడా అంటం లేదు, మంచినీళ్లు కావాలా అని కూడా అడగటం లేదు. ఇదంతా కూడా నాగరిక ప్రపంచంలో మనం కొట్టుమిట్టాడుతున్న సందర్భం. అయితే ఇంటికి వచ్చిన అతిథికి మంచినీరు తాగుతారా అని చెప్పేసి అడిగినట్లయితే సర్వ శోభితవంతమైన ప్రభావంతో ఆ గృహం కళకళలాడుతుంది. ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లు ఇవ్వవలే. అలాగే చాలా మంది ఆచరించని విషయాల్లో ద్వారానికి తోరణాలు అనేటువంటివి మర్చిపోతూ ఉంటాం. ద్వారానికి ప్రతి పండుగకు కూడా వేడుకకు కూడా పచ్చ తోరణాలు అనేటువంటివి కట్టవలసిందే. ఇది గృహవాస్తులో చాలా ముఖ్యమైన విశేషాంశం. ఆకుపచ్చని రంగు బుధగ్రహానికి సంబంధించింది కాబట్టి సిరి సంపదలకు పచ్చని రంగు ప్రతీక కాబట్టి పచ్చని మొక్క ఇంటి ముంగిట పెట్టండి, నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నారు. అందుకే అనగా నిత్యం పెళ్లిళ్ళిలా ఇల్లు వైభవంగా ఉండాలి అంటే పచ్చటి రంగు అవసరం అని చెప్పేసి దీని పరమార్థం. చరవాస్తులో పచ్చని రంగుకు కూడా అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. గుమ్మానికి ఆకుపచ్చటి రంగులో ఉండే ప్లాస్టిక్ తోరణాలు కట్టండి. ఇంటిలో ఉన్న అన్ని గుమ్మాలకు వీటిని కట్టడం చెయ్యాలి. పండగలకు మాత్రం వీటికి తోడు
మామిడి తోరణాలు కూడా కట్టండి. వివాహం కావలసినటువంటి వారి ఇంట ఈ ప్రక్రియలు గనక చేసినట్లయితే త్వరగా వివాహాలు కుదరటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. పచ్చటి పందిట్లో పెళ్లి కూడా జరగాలి. పచ్చటి మామిడి తోరణాలు కట్టిన మండపంలోనూ పెళ్లి జరగాలి. అప్పుడు ఆ జంట పంట పండుతుంది. సుఖ సంసారం తప్పనిసరిగా ఉంటుంది. లక్ష్మీ కళ అనేటువంటిది ప్రతి గృహంలోనూ విరాజిల్లాలంటే మీ ఇంటి గుమ్మాలకు పచ్చటి తోరణాలు కట్టి తీరవలసిందే. ఇంటి బయట, ఆఫీసు బయట, ఫ్యాక్టరీల ఆవరణలో పచ్చటి లాన్ లాభాలకు, ధనానికి సంకేతం అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. ఆకుపచ్చని చెట్లున్న పూల కుండీలను ఇంటి ముంగిట ఉంచండి. ఆకుపచ్చని మొక్కలు, కుండీలు ఉత్తరంలో పెడితే డబ్బు వరదలా ఇంటిలోకి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తెరగండి. ఇది చరవాస్తులో గుర్తెరగాల్సిన ముఖ్యవంతమైన విషయం. మనీ ప్లాంట్లు అని ఉంటాయి. మనీ ప్లాంట్ ఉత్తరంలో ఉంచటం వల్ల సర్వ శోభితవంతమైన ప్రభావంతో ఆ గృహం కళకళలాడుతుంది. అంతేకాక మనీ ప్లాంట్ సీసాలోనో లేదా కుండీలోనో నీళ్లు ఎక్కువగా ఉన్న మనీ ప్లాంట్ ఉత్తరంలో ఉంచటం వల్ల అనూహ్యమైనటువంటి ధనాదాయం వస్తుంది అని కూడా చరవాస్తురీత్యా చెప్పదగ్గ విశేషాంశం. పూలు ధనసుఖాలకు సంకేతం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి.